హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విఆర్ స్మార్ట్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సజ్జలతో 2 హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకోబోతున్నామండి. ప్రతిరోజు మనము ఒక గుప్పెడు సజ్జలను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దగ్గరికి రావండి. ఈ సజ్జలతో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం వల్ల డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి. అలాగే స్థూలకాయను కూడా తగ్గిస్తుంది. సజ్జలలో ఐరన్, జింకు ఎక్కువగా ఉంటాయండి. దీనివలన రక్తం అభివృద్ధి చెందుతుంది. అలాగే కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇప్పుడు మనము సజ్జలతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు సజ్జలను తీసుకుంటున్నానండి. సజ్జల్ని తీసుకుని వీటిని వాటర్ వేసేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. సజ్జలలో ఉండే డస్ట్ పార్ట్ మొత్తం పోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మనం వేరొక బౌల్లో 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. 1 కప్పు సజ్జలు తీసుకున్నాం కదా, 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుందామండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ వేసేసేయాలండి. వాటర్ వేసేసి మూత పెట్టుకొని మనము వీటిని 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇలా నానిన తర్వాత వీటిని మనము ఒక మిక్సీ జార్లో వేసేసుకుందామండి. మిక్సీ జార్లో ఫస్ట్ మనము మినపగుళ్ళు వేసుకోవాలండి. మినపగుళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో వేసేసుకుందామండి. తర్వాత అదే మిక్సీ జార్లో మనము సజ్జలు కూడా వేసుకుందామండి. సజ్జలను మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, ఎందుకంటే మనము ఇడ్లీ రవ్వలాగా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. మనకు ఇడ్లీ రవ్వ ఏ విధంగా ఉంటుందో అలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే అంత రుచిగా ఉండవండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా మనము ఈ బౌల్లో వేసేసుకుందామండి. ఇలా పిండిని మొత్తం వేసేసుకొని రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీనిని ఓవర్ నైట్ ఇలాగే పులియనియాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాం. చూసారు కదా అండి, పిండి చాలా పర్ఫెక్ట్గా పులిసిపోయింది. ఇప్పుడు మనము ఇందులో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా వేసుకొని పిండిని బాగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని మనము ఇడ్లీ ప్లేట్లలో వేసేసుకుందాం. ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుందామండి. ఇలా ఆయిల్ అప్లై చేశాక మనం పిండిని కూడా వేసేసుకుందాం. ఒకసారి ఇడ్లీ ప్లేట్ని అలా ట్యాప్ చేసుకొని మన ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకుందాం. స్టీమ్ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. చూసారు కదండి, ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోయాయండి. ఇలా మనము వారానికి ఒకసారి చేసుకున్నా చాలండి, చాలా హెల్తీగా ఉండవచ్చు. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు. ఈ విధంగా మెత్తని ఇడ్లీలు చేసుకోవచ్చు ఇంట్లోనే, ఎలాంటి రవ్వ వాడకుండా. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి, అంత బాగుంటాయి. ఇప్పుడు మనం ఇదే పిండితో దోశలు కూడా వేసుకోవచ్చండి. ఇడ్లీలు ఇష్టపడని వారికి ఈ విధంగా దోశలు వేసేయచ్చండి. ఇవి కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయండి. ఇలా సజ్జ పిండిని దోశలాగా వేసుకోవచ్చు. చుట్టూ కొంచెం ఆయిల్ వేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో దోశలు కూడా.
ఈ విధంగా మనము వారానికి ఒకసారి ఇడ్లీ లేకపోతే దోశ ఇలా సజ్జలతో ఏదో ఒక విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. దోశలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా సజ్జలతో పిండి చేసి పెట్టుకుంటే 2 days వరకు దిగులు ఉండదండి. ఒకరోజు ఇడ్లీ చేసుకోవచ్చు, మరొక రోజు దోశ చేసుకోవచ్చు. మెత్తటి ఇడ్లీలు అలాగే క్రిస్పీ దోశలు రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.